అదేంటి శశి, ఒక్కదానివై కూర్చుని కాయిన్స్ లేని బోర్డు మీద స్ట్రైకర్తో ఎలా షాట్స్ కొట్టాలా అని ప్రాక్టీస్ చేస్తున్నావా? ఓకే ఓకే కూల్. ఇంట్లో జరిగిన గొడవలతో నాకు కూడా చిరాగ్గానే ఉంది. ఒక 4 రోజులు కూల్గా ఏదైనా ట్రిప్కి ప్లాన్ చేద్దామా? యూరప్ ట్రిప్ కోసం అడుక్కున్న చెక్ తీసుకుని నువ్వు ఒక్కడివే వెళ్ళు. నన్ను మాత్రం ఎక్కడికి రమ్మనొద్దు. అదేంటి శశి, అంత మాట అన్నావేంటి? ఇంకేమనాలి? నీకు ఇంట్లో వాల్యూ లేదు. నాకు కూడా ఆఫీస్లో మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. శశి, అంటే నిన్నెవరన్నా ఏమైనా అన్నారా? నన్ను ఎవరైనా అంటే అక్కడికక్కడే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసేదాన్ని. కానీ చెప్పు శశి. చెప్పు దెబ్బలు తిన్నట్టుంది నాకు. ఇంకేంటి చెప్పేది? మీ అన్నయ్య ఇంట్లో నీ చెంపు చెల్లు అనిపించాడు. ఆఫీస్లో ఆదిత్య బయటకు వెళ్ళిపోవడానికి కారణం నేనే అన్నట్టు అడ్డమైన మాటలు అన్నాడు. అందుకే తల కొట్టేసినట్టుంది నాకు. ఈ అవమానం భరించలేక ఎందులో అయినా పడి చావాలనుంది. ప్లీజ్ ఏడవకు. అసలు అన్న ఏదో కోపంలోనో బాధలోనో అలా చేసుంటాడు. నా మీద అభిమానం లేక కాదు. అవును, చెంప దెబ్బలు కొట్టడమే అభిమానం అంటే. మీకు ఎలాంటి హక్కులు లేవు అంటూ మాటలతో కుళ్ళబడడమే అనుబంధం అంటే. చిచ్చి, నిన్ను కట్టుకున్న పుణ్యానికి చివరికి నన్ను ముష్టిదాన్ని చేసావు కదా బాలు. శశి ప్లీజ్, నువ్వు ఎంత హర్ట్ అయి ఉంటావో నీ మాటల వల్ల నాకు తెలుస్తుంది. చెప్పు, నన్ను ఏం చేయమంటావు? అది కూడా నేనే చెప్పాలా బాలు? ఎంతో ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా మనకంటూ కొంచెమైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలా లేదా? ఉండాలి. అలా ఉండాలి అంటే ఈ ఇంట్లోనూ ఆఫీస్లోనూ కూడా మనకి మర్యాద దక్కాలి అంటే బావగారు లాగే నీకు కూడా హక్కుల్లో అధికారాల్లో కంపెనీలో కూడా షేర్ ఉండాలి కదా. శశి ఏమంటున్నావు? తప్పే ఉంది బాలు. నువ్వు మాత్రం ఇంటి వారసుడివి కాదా? అన్నదమ్ములన్నాక అందరూ సమానమేగా. ఆ మాటకొస్తే బావగారి కంటే నువ్వే పెద్ద చదువుని చదువుకున్నావు. అమెరికా వెళ్ళి మేనేజ్మెంట్ స్కిల్స్ ని వంట పట్టించుకున్నావు. అందుకే ఇన్నేళ్లుగా బావగారు మాత్రమే చూసుకున్న మన కంపెనీల చార్జ్ మొత్తం నువ్వే చూసుకో. చెప్పేది కరెక్టే గాని అది ఎలా సాధ్యం? పిచ్చి బాలు, అడగందే అమ్మైనా పెట్టదు అంటారు. అందుకే మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి నువ్వే నేనే బాస్ గా ఉంటానని చెప్పేసాయి. అలా డైరెక్ట్ గా అడిగేస్తే అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో? అంటే నేను ఏమనుకున్నా ఏమైపోయినా నీకు పర్వాలేదా? బాలు, ఒక్క మాట గుర్తుపెట్టుకో. యుద్ధం చేయకపోతే రాజ్యము దక్కదు. మనంతట మనం పోరాడకపోతే హక్కులు రావు.
ఇంకా నువ్వు ఇలాగే ఓటుడు అని ఆలోచిస్తూ ఉంటే ఆదిత్య మీద ప్రేమతో మీ అన్నయ్య ఏదో ఒక రోజు మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడు మన పని బాబు ధర్మం అన్నట్టే అవుతుంది. లేదు శశి, నీ అంతట నువ్వు 100 మెట్లు దిగి వెళ్ళి రమ్మన్నా రాకపోగా గెట్ లాస్ట్ అని నిన్ను దారుణంగా అవమానించిన ఆదిత్య గాన్ని ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికే వీల్లేదు. నేను వెంటనే వెళ్ళి అమ్మ వాళ్ళని నువ్వు చెప్పినట్టుగానే అడిగేస్తాను. నిజంగా నా బాలు? ఎస్, నా భార్య గౌరవాన్ని కాపాడడం కోసం నేను ఏమైనా చేస్తాను. బాలు, అనుకున్నది సాధించే వరకు ఈ శశిరేఖ నిద్రపోదు. ఇంజనీరింగ్ పూర్తి కాగానే జర్మనీకి వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంటున్నావు కదా, దాని మీద దృష్టి పెట్టు. నేను ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను. ఆన్లైన్లో జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటున్నాను. నువ్వు మాత్రం ఓవర్ స్టిచ్. మాస్టారు అంటే ఏంటి? ఓవర్ స్టిచ్ అంటే జర్మన్ భాషలో జాగ్రత్త అని. రోడ్డు మీద మన ఆదిత్య ఒక మెకానిక్గా పనిచేస్తూ కనిపించాడత్తమ్మా. ఒరే ఆది, ఎందుకు ఇలా చేసావురా? మీ శశి వదిన వచ్చి పిలిస్తే నీ కోపం తగ్గి ఇంటికి వచ్చేస్తావనుకుంటే అసలు నీకంత పంతం ఎందుకురా? ఏమండి, వీడు మొన్నటి దాకా మన కళ్ళ ముందే ఉన్నవాడు, ఇప్పుడు ఏడి ఎక్కడా? ఆటోమొబైల్ షెడ్లో వాడికలా బ్రతకాల్సిన కర్మ ఏంటండి? కొంచెం ఆవేశాన్ని తగ్గించుకునుంటే ఇప్పుడు వాడు కూడా మన మధ్య ఉండేవాడు కదా. రాణి, ఊరుకో. మన చేతుల్లో ఏమీ లేనప్పుడు అమ్మా నాన్నలమే అయినా మనం మాత్రం ఏం చేస్తాం? మంచి వాళ్ళకి అంత మంచి జరుగుతుందని అంటారు. కాదు, అబద్ధం, పచ్చి అబద్ధం. ఆ దేవుడికి మన మీద దయ లేదు. ఈ అమ్మ కడుపు కోత ఎవరికి అర్థమే కాదు. రాణి, నా మాట విను. సరిగ్గా నువ్వు తిండి నిద్ర లేకుండా ఇలా జరిగిందే తలుచుకుంటూ కన్నీళ్లు పెడితే నీ ఆరోగ్యం ఏమైపోతుంది రాణి? పర్వాలేదండి, నేనేమి చచ్చిపోను. పాపి చిరాయివు అంటారు కదా, ఏ జన్మలోనో నేను క్షమించరాని పాపాన్ని చేసుంటాను. అందుకే ఈ జన్మలో ఇలా జరిగింది. అంతా నా తలరాత. చూడు రాణి, ఆదిత్య ఎక్కడున్నా వాడు క్షేమంగా ఉండాలని నువ్వు కోరుకోవడం తప్ప కన్నవాళ్లుగా మనమేమీ చేయలేం. ఇలా గదిలోనే కూర్చుంటే మనసుకి ఇంకా బాధగా ఉంటుంది. పద, కాసేపు అలా బయట కూర్చుందాం. పద రా. ఏమండి, ఇవాళేంటి ఆఫీస్ నుంచి ఇంత త్వరగా వచ్చేసారు? కొంచెం తలనొప్పిగా ఉంది సీత, అందుకే వచ్చేసాను. అయ్యో, వేడివేడిగా కాఫీ తెస్తానుండండి. సీత వద్దు, కాసేపు నువ్వు ఇలా కూర్చో. ఇప్పుడు చెప్పండి, ఏమైంది అసలు? ఇవాళ శశి ఆఫీస్కి వచ్చింది. కొత్తే ఉంది. శశి వస్తే మీకు పనిలో సహాయపడుతుందిగా.
లే సీత, ఆ శశి కావాలని చేస్తున్న పనులు నాకేమాత్రం నచ్చడం లేదు. ఒక్కోసారి నేను భరించలేకపోతున్నాను. ఏమండి, శశి గొప్పింట్లో పుట్టి ఎంతో గారాభంగా పెరిగింది. పెళ్ళైనా కూడా ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం. మీరే ఎలాగోలాగా సర్దుకుపోవాలి. అబ్బా, నీకెలా చెప్పను? ఆ శశి అడుగు పెట్టాకే ప్రశాంతంగా ఉన్న మన కుటుంబంలో చాలా గొడవలు మొదలయ్యాయి. తన వల్లే ఆదిత్య ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటు ఇంట్లోనూ అటు ఆఫీసులోనూ ముందు ముందు ఎలాంటి సమస్యలు వస్తాయో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏమండి, ఇవాళ మీరు ఏదో కొత్తగా మాట్లాడుతున్నారేంటి? నా కళ్ళల్లోకి చూసి చెప్పండి, మీలో ఎందుకింత అలజడి? మీరెందుకు ఆందోళన పడుతున్నారు? నన్ను క్షమించు సీత, నీకు శశి గురించి చెప్పలేను. దేవతలాంటి నీ దగ్గర దాచను లేను. అడకత్తరిలో పడి నలిగిపోతున్నాను. ఏమండి, మాట్లాడరేంటండి? చెప్పుకుంటేనే కదా గుండెల్లో బాధ కొంతవరకైనా తగ్గేది. సీత, మన టైం బాగుండనప్పుడు మంచి చేసినా అది చెడుగానే అనిపిస్తుంది. అందుకే నీకు నేను చెప్పేది ఒక్కటే, నువ్వు ఎవరి మాటల్ని విని గుడ్డిగా అమాయకంగా నమ్మొద్దు. నీ చుట్టూ ఏం జరుగుతుందో ఓ కంట కనిపెడుతూ చాలా జాగ్రత్తగా ఉండు. అలాగేనండి. మీరు భయపడుతున్నట్టుగా ఏదీ జరగదు. అన్నీ మర్చిపోయి కాస్త ప్రశాంతంగా ఉండండి. శశి తనంతట తానే వెళ్ళి ఆదిత్యను రమ్మని పిలిచినా వాడు రాను అన్నాడంటే వాడి మనసు ఎంత గాయపడిందో అర్థమవుతుందమ్మా. వాడికి ఆవేశంతో పాటు ఆత్మాభిమానం కూడా ఎక్కువే. ఎంత గొడవ జరిగాక రమ్మంటే మాత్రం ఎలా వస్తాడు? రాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చిన్న కొడుకు మళ్ళీ ఈ అమ్మ దగ్గరికి రానే రాడు. తాతయ్య, అమ్మ, నాన్న, మీతో నేను కొంచెం మాట్లాడాలి. దేని గురించి? మన కంపెనీ గురించి. రేపటి నుంచి నేను మన ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. అలాగేరా, సంతోషంగా వెళ్ళు. మీ రామన్నయ్యకి సహాయం చేసినట్టు కూడా ఉంటుంది. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తానంటుంది అన్నయ్యకి హెల్ప్ చేయడానికి కాదు. మరి ఇంకెందుకురా? మన కంపెనీ మొత్తాన్ని నేనే చూసుకుంటాను. బాలు, ఏమంటున్నారా? మీరు సరిగ్గానే విన్నారు తాతయ్య. ఇన్నాళ్లుగా అన్నయ్య ఒక్కడే చూసుకునే బిజినెస్ని ఇక మీదట నేను ఒక్కడనే చూసుకుంటాను. శశి కూడా నాకు సపోర్ట్గా ఉంటుంది. అఫీషియల్గా అందుకు తగిన ఏర్పాట్లు మీరు చేయండి. బాలు, ఉన్నట్టుండి నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకేంటమ్మా, ఇన్నాళ్లుగా అన్నయ్య ఒక్కడే ఆఫీస్ పనులతో ఎంతగా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు నా ఏఐ కోర్స్ కూడా పూర్తయింది. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తాను? అందుకే ఆఫీస్ ఛార్జ్ తీసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను. అంటే నువ్వొక్కడివే అంత పెద్ద కంపెనీని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నావా? ఎస్, ఐ విల్ బి ద బాస్. ఈ మ్యాటర్ని అన్నయ్యతో నేను మాట్లాడితే బాగుండదు కాబట్టి కొంచెం మీరే చెప్పండి. బాలు, బాలు, ఆగు. నేను మాట్లాడతాను మావయ్య.
బాలు బాలు ఏంటి శశి, నువ్వు అనుకున్నట్టే చెప్పానా? ఎస్, నేను అనుకున్న దానికన్నా బాగా చెప్పావు. థ్యాంక్ యూ డార్లింగ్. దిగమూల్య, పద. ఇదే నా కుటీరం. వావ్, నీ రూమ్లోకి వచ్చినట్టు లేదు, కవితల తోటలోకి అడుగు పెట్టినట్టుంది. అయితే ఈ తోటలో కాసేపు విహరించు. ఈలోగా నేను మా ఫ్రెండ్తో మాట్లాడేసి వస్తాను. హలో నాన్నా, ఎరా, నీ రెక్కి ఎంతవరకు వచ్చింది? రెక్కీ పూర్తయింది. లక్కీ ఛాన్స్ కోసమే రెడీగా ఉన్నాను. అంటే ఆ పిల్ల నీకు పడిందా? నా నోటితో చెప్పడం ఎందుకు? నీ కళ్ళతో నువ్వే చూడు. మొత్తానికి సూర్యనారాయణ మనవరాలు నీ రూమ్కొచ్చిందనమాట. ఎస్, అది నీ కొడుకు టాలెంట్ అంటే. ఏంట్రా, ఆ పిల్ల కోసం కొత్తగా కవిత్వంగా రాస్తున్నావేంటి? కవిత్వమా తొక్క, దాన్ని పడేయటానికి ఈ టెక్నిక్ని ప్రయోగించానంతే. వావ్ రే, తండ్రికి మించిన కొడుకు అనిపించావురా. ఇంతకీ ఆ కవితలను ఎక్కడేవరా? ఆన్లైన్లో కొట్టుకొచ్చి నేను రాసినవి అన్నంత బిల్డప్ ఇచ్చాను. పిట్ట వల్లో పడింది. సూపర్ రన్ను. ఇదిగో, ముగ్గులోకి దించేదాకా కొంచెం జాగ్రత్తగా ఉండు. నాన్న, హంటింగ్ చేసేవాడికి ఫైరింగ్ ఎలా చేయాలో నేర్పించాలా? నేను కూడా అంతే. అండ్ షీ విల్ బి ది విక్టిమ్. నిజంగా చందు ఎంత గొప్ప భావకుడు. తన కవితలన్నింటినీ తప్పకుండా ఒక పుస్తకంగా ప్రింట్ చేయించాలి. నీలో ఇంత మంచి కవున్నాడని నాకిప్పుడే అర్థమైంది చందు. నీలాంటి అందమైన అమ్మాయి పొగిడితే ఇంత బాగుంటుందని నాకిప్పుడే తెలిసింది. చందు, వాట్ నెక్స్ట్? నా ఊహాసుందరి ఫస్ట్ టైం నా గదికొచ్చింది కదా,
అందుకే నా చేత్తో కమ్మగా భోజనం వండి తినిపిస్తాను. అబ్బో, నీకు వంట చేయడం కూడా వచ్చా? వచ్చానా? హ్మ్. త్వరలోనే వంటల యూట్యూబ్ ఛానల్ని చందన్ ఘుమఘుమలు పేరుతో స్టార్ట్ చేయబోతున్నాను తెలుసా? ఆహా, అయితే నేను నీ దగ్గర చాలా చాలా నేర్చుకోవాల్సిందే. అయితే వెయిట్ చేయి. జస్ట్ 15 మినిట్స్లో అన్ని రెడీ చేసి తీసుకొస్తాను. హ్మ్? మ్మ్. ఆ ఆదిత్యగాన్ని మాత్రం మీ ఇంటి చుట్టుపక్కల కూడా రాకుండా కేర్ఫుల్ గా చూసుకో. పడగొట్టడం, విడగొట్టడం, తరిమేయడం అంటే ఆ సబ్జెక్ట్లో నేను పిహెచ్డి చేశాను. వినేసిందా? ఈ రోజుతో నా పని అవుటేనా?